నిన్నటి నుంచి కూడా అందరినీ ఒక్కటే వార్త కలిచివేస్తుంది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో జరిగిన సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద ఘటన. ఈ ఘటన నిన్నటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అనేక మంది కూడా దాంట్లో మృత్యువాత పడ్డ వాళ్ళని దీని మీద ఈవెన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఇటువంటి వరకు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క రియాక్టర్ పేలి ఎంతమంది కుటుంబాల్లో విషాదం నింపిందో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. చనిపోయిన వాళ్ళని గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా కనీసం కొంతమందిని బాడీ గుర్తించడానికి కూడా ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య వీరిద్దరు ఆచూకీ కూడా గల్లంతైంది. అసలు వీళ్ళిద్దరి స్టోరీ వింటుంటే అందరికీ కూడా డెఫినెట్గా కూడా కళ్ళు చెమ్మగిల్లటం ఖాయం. ఎందుకంటే నిఖిల్ రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో మళ్ళీ కూడా ఘనంగా వేడుక చేద్దామని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఈ దంపతులందరూ ఇద్దరు కూడా దుర్మరణం చెందడంతో గ్రామంలో ప్రజెంట్ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారైతే శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన అయితే ప్రజెంట్ ఇద్దరు కూడా ముక్కు పచ్చలారిన వాళ్ళు ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకొని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్దల సమక్షంలో కూడా ఈ ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత పెద్దల సమక్షంలో కూడా ఘనంగా వేడుక చేసుకుందామని చెప్పి పెద్దలు కూడా అన్నారు. అన్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా అసలు ఇద్దరూ అదే షిఫ్ట్లో ఉండటము, ఇద్దరూ కూడా ఆచూకీ ఆ తర్వాత కనిపించకపోయిన తర్వాత అసలు ఏమైంది అని ఆరా తీసిన తర్వాత వాళ్ళిద్దరూ చనిపోయారు అన్న వార్త వాళ్ళ కుటుంబానికి తెలియటం, వాళ్ళ కుటుంబంలో ఇద్దరూ కూడా ఎదిగిన తర్వాత ఒక జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు చేయూతగా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అదే టైంలో వాళ్ళిద్దరూ కూడా కొత్త ఆశలతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీటన్నిటి నేపథ్యంలోనే కనీసం పెళ్లి చేసుకొని కొన్ని నెలలు కూడా కాకుండా అసలు కొన్ని వారాలు మాత్రమే, వారాలు మాత్రమే, ఆ టైంలోనే వీళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ ఈ రియాక్టర్ పేరిన ఘటనలో చనిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరం కూడా అసలు కావటం లేదు. అయితే ఒకసారి ఈ ఘటన మీద అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తెలిసింది, అసలు ఆ టైంలో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది కూడా వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాము. ప్రజెంట్ మృతుడు పెదనాన్న శంకర్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రైట్, కొంత సిగ్నల్ ఇష్యూ కూడా ఆ ఏరియాలో ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. మనం ట్రై చేద్దాము వాళ్ళ పెదనాన్నతో మాట్లాడటానికి. ఆయన యూటీవీతో కూడా టచ్లోకి రావటం జరిగింది, సో అది కూడా ట్రై చేద్దాం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఇన్సిడెంట్స్ ఇలాంటి ప్రమాద ఘటన జరిగినా కానీ డెఫినెట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కొన్ని స్టోరీలు ఏంటంటే మనకి మరింత బాధని మిగులుస్తాయి. కొన్ని స్టోరీస్ని మనం ఆలోచిస్తుంటే మన జీవితాలకు కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయి. కొన్ని స్టోరీస్ మన మనస్సుకి హత్తుకుంటాయి. ఆ హత్తుకున్న స్టోరీస్ చాలా బాధను గురి చేస్తూ ఉంటాయి. ఈవెన్ మన విమాన ప్రమాద ఘటనలో కూడా ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటూ ఉన్నప్పుడు కూడా అసలు ఆ విమాన ప్రమాద ఘటనలో చనిపోయిన వాళ్ళ స్టోరీలు విన్నప్పుడు కూడా ఒక్కొక్కరిది ఎంత బాధాకరమైన స్టోరీయో. అలాంటిది ఈరోజు సంగారెడ్డి జిల్లా పాసమైలావరంలో సిగాచి పరిశ్రమలో నిన్న ఏదైతే రియాక్టర్ పేరిన ఘటన ఉందో ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి స్టోరీలే. ప్రతి ఒక్క స్టోరీ కూడా బాధపరిచేదే. అయితే దీంట్లో ఒకళ్ళ స్టోరీ మొత్తం కూడా ఫ్యామిలీలో ఒకళ్ళు చనిపోవటం కాకుండా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంట చనిపోవటం ఇప్పుడు తీవ్రంగా కూడా ఆ గ్రామంలోనే విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామంలో రైతు బిడ్డ నిఖిల్ రెడ్డి ఎంఎస్సి చదువుకొని పటాన్ చెరువు సమీపంలో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. డెఫినెట్గా కూడా ఉద్యోగంలో చేరినప్పుడు ఎన్నో ఆశలతో చేరుతారు. దీని నుంచి వచ్చిన శాలరీతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఎన్నో ఆశలతో చేరుతారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలంలో పుట్రెలా గ్రామంలో సౌత్ మాలపల్లిలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టిన రామాల శ్రీరమ్య తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఎస్సి చదివింది. నిఖిల్ రెడ్డి పనిచేస్తున్న ఫార్మా కంపెనీలోనే తను కూడా ఉద్యోగం సంపాదించుకుంది. తను కూడా అక్కడే ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది. ఈ పిల్లలిద్దరూ కూడా అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని స్వయం కృషితో ప్రజెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరూ మొదట మంచి స్నేహితులుగా మారారు. తర్వాత వాళ్ళిద్దరి ఇష్టాయిష్టాలను తెలుసుకొని పరస్పరం కూడా
ఇష్టాయిష్టాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. ఒకళ్ళ అభిప్రాయాలు మరొకరికి మ్యాచ్ అవ్వటం, ఒకళ్ళ క్యారెక్టర్ ఇంకొకరికి నచ్చటము, వీటన్నిటి తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొని వారి కుటుంబాలకు తెలియజేశారు. అయితే వారిది ప్రేమ వివాహం కావడంతో కూడా డెఫినెట్గా చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఉంటాయి. మొదట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, అలా అవరోధాలు ఏర్పడ్డాయి. కొన్ని నెలల పాటు వీళ్ళిద్దరూ తీవ్ర బాధపడ్డారు పేరెంట్స్ ఒప్పుకోలేదని. తర్వాత ఇదే విషయం మీద అక్కడున్న వారితో కూడా మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడి ఆ తర్వాత వీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి కూడా వారిద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని అక్కడే దగ్గరలో ఉన్న ఒక పెద్ద మనిషికి కూడా ఇదే విషయాన్ని చెప్పటము జరిగింది. తర్వాత 2 కుటుంబాల పెద్దలు కూడా వీళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వెంటనే కూడా నిఖిల్ రెడ్డి వాళ్ళ అమ్మతో ఆ పెద్ద మనిషి మాట్లాడటం, ఆమె స్పష్టంగా ఒక మాట చెప్పటము, ఇప్పుడు నా పెద్ద కొడుకు నిఖిల్ రమ్యని ఇష్టపడి కోడలుగా ఇంటికి తీసుకొస్తే ఆ పాపని మా సొంత కూతురులా చూసుకుంటామని వాళ్ళు మాట ఇచ్చారు నిఖిల్ రెడ్డి పేరెంట్స్ కూడా. అలా ఎలాంటి అభ్యంతరం లేదని తల్లి చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత రమ్య కుటుంబ సభ్యులకు కూడా ఆ పెద్ద మనిషి ధైర్యం చెప్పి 2 కుటుంబాల మధ్య సంప్రదింపులు మొదలుపెట్టి ఆ తర్వాత నిఖిల్ రెడ్డి కుటుంబం జమ్మలమడుగు నుంచి పుట్రేలు వచ్చి రమ్య తల్లిదండ్రులతో మాట్లాడారు. కొద్ది రోజుల తర్వాత రమ్య కుటుంబం జమ్మలమడుగు వెళ్ళి నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కలిశారు. ఇలా 2 కుటుంబాల పెద్దలు ఆత్మీయంగా మాట్లాడుకొని ఇంకా ఈ ఆషాఢ మాసం తర్వాత ముహూర్తం చూసి పిల్లలకు పెళ్లి చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత పిల్లలిద్దరినీ హైదరాబాద్లో ఒక ఇంటికి పిలవటం, వాళ్ళకి ధైర్యం చెప్పటము ఇదంతా కూడా జరిగింది. అయితే 4 రోజుల క్రితమే వాళ్ళు హైదరాబాద్ రావటం, వీటన్నిటి గురించి మాట్లాడటం, మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ ఇన్విటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వటము, త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటాం తప్పనిసరిగా రావాలని చెప్పి ఆహ్వానించిన ఆ ఫోటోలనే మనం చూస్తున్నాం. దాంట్లో ఉంది కొలికపూడి శ్రీనివాస్, ఆయనతో మాట్లాడటము జరిగింది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆహ్వానం అందించారు. ఆయన కూడా నేను వస్తానని చెప్పారు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా తిరువూరు నియోజకవర్గంలో ఆయన కార్యక్రమంలో బిజీ ఉన్నారు. పటాన్ చెరువులోని ఫార్మా కంపెనీలో పేలుడు గురించి భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని తెలిసింది. తెలియగానే ఆ తర్వాత ఆయన కూడా అనుకున్నారు, ఈ పిల్లలు పనిచేస్తున్న కంపెనీ ఇదే కదా అని అనుకొని ముందుగా నిఖిల్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఆ ఫోన్ నుంచి అసలు స్పందన లేదు. ఆ తర్వాత రమ్యకు ఫోన్ చేశారు, ఆమె ఫోన్ నుంచి కూడా అసలు ఏం స్పందన లేదు. ఆ తర్వాత రమ్య అక్కకు ఫోన్ చేశారు, ఆమె ఫోన్లో కూడా అసలు ఏం స్పందన లేదు. ఇక మధ్యాహ్నం తర్వాత కొన్ని టీవీ ఛానల్స్లో పేలుడులో మరణించిన వారి గురించి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 2 ఉన్నట్లుగా స్క్రోలింగ్ మొదలైంది. అది చూసి హైదరాబాద్ బయలుదేరి నేను సాయంత్రం 6 గంటల సమయానికి ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీకి చేరుకునే సమయానికి రమ్య అక్క జ్యోత్స్న, ఆమె స్నేహితులు మరో 3 తీవ్ర విషాదంలో అక్కడే ఉన్నారు. సో ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయానికి రమ్య అక్కకు కంపెనీ వారి నుంచి ఫోన్ వచ్చింది. సో మార్నింగ్ ప్రమాదం 9 గంటలకు జరిగితే మధ్యాహ్నం 1 గంట సమయంలో రమ్య అక్కకు ఫోన్ రావటం జరిగింది. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కలెక్టర్తో పోలీస్ అధికారితో మాట్లాడినప్పటికీ ఎవరూ కూడా ఆ 1 గంట సమయంలో కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే గుర్తుపట్టలేనంతగా కూడా అక్కడ మృతదేహాలన్నీ కాలిపోయాయి. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్న 3-4 ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆయా ఆసుపత్రికి వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి తమ బంధువుల ఆచూకీ తెలుసుకోమని చెప్పారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి కొనసాగింది అక్కడ. అయితే ఉదయం నుంచి వర్షంలోనే తడుస్తూ కంపెనీ దగ్గర ఉన్న రమ్య అక్కను, ఆమె స్నేహితులను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాత్రి 9 తర్వాత మా ఇంటికి చేరుకున్నాను. సో ఉదయాన్నే బయలుదేరి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళాలని రాత్రి అనుకున్నాము. అయితే తెల్లవారే సమయానికే నిఖిల్ రెడ్డి పాత రూమ్మేట్ ఫోన్ చేసి వాళ్ళిద్దరూ మనకు లేరు సార్ అని చెప్పారు. సో చూస్తూ ఉన్నాం కదా, డెఫినెట్గా ఆ మాట విన్న తర్వాత వాళ్ళ మనస్థితి ఏ విధంగా ఉంటుంది. కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తికే వీళ్ళు కొంతగా తెలుసు, అంటే ఎక్కువ క్లోజ్ కానప్పటికీ కొంత తెలిసినప్పటికీ అంత బాధ వేసిందే. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ మార్క్. వీళ్ళ తల్లిదండ్రులైనా ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, గాయపడ్డ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అసలు మనం జనరల్గా కూడా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా కూడా ఈ పేలుడు ఘటనలు, కెమికల్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో రియాక్టర్స్ పేలిన ఘటనలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ రియాక్టర్స్ పేలినప్పుడు కూడా అక్కడ ఉండే నష్టాన్ని అసలు ఊహించలేము. అది ఒక్కసారిగా కూడా పేలిపోయి దాంట్లో ఉన్న కెమికల్ ద్రవం అంతా కూడా బయటకు వచ్చి అది మనుషుల్ని తాకినప్పుడు
ఆ స్కిన్ అంతా బర్న్ అయిపోవటం, అసలు వాళ్ళ బోన్స్ కూడా మెల్ట్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి భయంకర సిచ్యువేషన్ ఉంటుంది. మనం నిన్న ఎక్కడ కూడా చూసాం, ఆ కెమికల్స్ బయటకు వచ్చినప్పుడు దాంట్లో నుంచి నురగా అక్కడ వాసన పీల్చడానికి, అసలు కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తేనే వాసన పీల్చడానికే ఊపిరాడదు. అటువంటి గాఢమైన వాసనలు వస్తూ ఉంటాయి. అలాంటి రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పుడు ఈ రమ్యశ్రీ, అదేవిధంగా తనని పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు చనిపోవటం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఆ గ్రామంలోనే విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. సో దీని గురించే కూడా మాట్లాడారు కొలికపూడి శ్రీనివాస్ కూడా మాట్లాడి, అయితే 2 కుటుంబాలకు చాలా చాలా కష్టం. 2 కుటుంబాల తల్లిదండ్రులు పిల్లలిద్దరిని కష్టపడి చదివించుకున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా అంటే వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్. ఒకరు రోజువారీ కూలి, ఒకరు రైతు కుటుంబం. ఇటువంటి నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి తట్టుకోలేని చేదు అనుభవం మిగిలింది. సో ఏం చెప్పాలో కూడా ఎవరికి మాటలు రావటం లేదు. సో ఇప్పుడు ఇదైతే ఈ ఘటన అయితే ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ కన్నీళ్ళు ఆగటం లేదని చెప్పి దీని గురించి మాట్లాడటం జరిగింది. మరి ఈ ఘటనలో ఇప్పటికే కూడా అనేక మంది గాయపడ్డారు, చనిపోయారు. వారందరి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక క్వశ్చన్ మార్కు. మరోవైపు వాళ్ళ గురించి తలుచుకుంటేనే ఆవేదన చెందుతూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అసలు ఇటువంటి ఘటన జరగలేదు. ఇంత అంటే రియాక్టర్లు పేలటము, కెమికల్ ఫ్యాక్టరీల యాక్సిడెంట్స్ ఈ ఘటనలు జరిగాయి. బట్ ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ఘటన అయితే జరగలేదు. సో ప్రజెంట్ దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడారు. గవర్నమెంట్ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బట్ కెమికల్ ఫ్యాక్టరీస్లో డెఫినెట్గా కూడా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ రియాక్టర్స్ దగ్గర డెఫినెట్గా ఆల్టర్నేటివ్ చూడాలి. ఎందుకంటే రియాక్టర్స్ పేలటం ఘటననే ఎక్కువగా కూడా కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంటున్నాయి. దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఇలాంటి ఘటనలు అసలు పునరావృతం కాకుండా ఎట్ ఎనీ కాస్ట్ చర్యలు అనేవి చేపట్టాలి. ఇక ఏ కుటుంబాలకి కూడా ఇలాంటి విషాదం మిగలకూడదు. ఏ తల్లిదండ్రులకి కూడా ఇంతటి గుండె కోత రాకూడదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా తెలియచేయండి.